రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని బండ్లగూడ జాగిర్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను హైదరాబాద్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని అఖిలపక్ష ప్రజావేదిక నాయకులు డిమాండ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ను హైదరాబాద్లో కలపడం వల్ల భద్రతా వ్యవస్థలపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. సైబరాబాద్ పోలీస్ వ్యవస్థ ఇప్పటికే సమర్థవంతంగా పనిచేస్తోందని, దానిని మార్చాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో జేఎస్సీలో కాంగ్రెస్ పార్టీ ఉండే, కమ్యూనిస్ట్ పార్టీ ఉండే, ఆల్ పార్టీ వల్ల కూర్చున్నాడు. ఉద్యమం చేసే దగ్గర మాత్రం, తన్నుల దగ్గర మాత్రం టీఆర్ఎస్ కార్యకర్తలే ఉంది. పద్మాన సమావేశానికి ముందు సపోర్ట్ చేసుకోదు, ఈడ కూడా కట్టేది ఇస్తుంది. ఎంతసేపటి బీజేపీ టీఆర్ఎస్ పార్టీని వీళ్ళని పెరగనియొద్దని అధికార పార్టీ చూస్తుంటారు, కానీ వీళ్ళకి విలువ వీళ్ళని పెరగనిస్తారు. పొద్దున అధికార పార్టీ పరిస్థితి ఏంటి? అందుకోసం ఎప్పుడే కానీ అధికార పార్టీ మిగతా పార్టీలకు అవకాశం తక్కువ ఇస్తుంది. అందుకే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీతోటి, సమస్య మనందరిది కాబట్టి మనం ఖచ్చితంగా డివిజన్లు పెంచడానికి ఖచ్చితంగా బండ్లగూడ ఇటు టీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం ఉంది, అటు భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం. ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధిష్టాన వర్గానికి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ కార్యకర్తలతో ఉంటుంది. మూతి దగ్గరకు వచ్చినాక ఒక కార్యకర్త నా పార్టీ అధిష్టాన వర్గం కళ్ళని శంకర్ లాగిందనుకో, చాలా ఇబ్బందికరంగా మారుతుంది. రైట్, ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం